మనమందరము ప్రతిరోజు దేవునికి ఇష్టం లేని కార్యము ఒకటి చేస్తూ ఉంటాం. దేవుని బాధపరిచేది ఒకటి చేస్తూ ఉంటాం. నేను బాగానే ఉన్నాను కదా, దేవునికి ఇష్టంగానే జీవిస్తున్నాను కదా అని మనం అనుకుంటాం. అయితే మనం చేసే పని భయపడడం. ప్రకటన గ్రంథంలో దేవుడు ఎలాగూ సెలవిస్తున్నాడు, నరకంలో పడవేయబడే వారి లిస్టులో ఫస్ట్ ఉన్న పేరు పిరికివారు, అంటే భయపడేవారు. ప్రతి చిన్న విషయానికి భయం. ఎగ్జామ్స్ రాసావా, రిజల్ట్స్ కోసం భయం. ఒంటరిగా ఉన్నావా, భయం. నా ఫ్యూచర్ ఏంటి అనే భయం. అయితే దేవుడు సెలవిస్తున్న మాట, ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు కోయవు, కోట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు, మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా అని దేవుడు సెలవిస్తున్నాడు. నోటి మాటతో చేసిన పక్షుల్ని దేవుడు చూస్తున్నాడు. వాటికి తగిన సమయమందు ఆహారం దయచేస్తున్నాడు. అలాంటిది నిన్ను నన్ను ఇష్టంగా దేవుడు కలుగజేశాడు. నీకు నాకు తగిన సమయమందు ఏమి కావాలో దేవుడు అనుగ్రహిస్తాడు. కానీ మనం భయపడకుండా జీవించాలి. బైబిల్లో మనం మోషేని చూసుకుంటే, ఇశ్రాయేలు ప్రజలు నడిపించడానికి దేవుడు మోషేని ఏర్పరచుకున్నప్పుడు మోషే భయపడ్డాడు. అయితే మోషేకి చేసిన వాగ్దానం, నేను నీకు తోడైనాను, భయపడకుము అని. అయితే మోషే ఆ వాగ్దానాన్ని నమ్మాడు. ఫరో ఎదుట ఎన్నడూ సిగ్గుపరచనివ్వలేదు. అలాగే నీకు నాకు కూడా దేవుడు సెలవిస్తున్న మాట, నేను నీకు తోడైనాను, భయపడకుము. మనం ఎప్పుడైతే నమ్ముతామో ఏ విషయంలోనూ భయపడము, ఏ విషయంలోనూ కంగారు పడము. దేవుడు మోషేకు తోడై ఉన్నాడు. మోషేని ఎన్నడూ సిగ్గుపరచనివ్వలేదు. అలాగే నీవు నేను ఎప్పుడైతే ఆ వాగ్దానాన్ని నమ్ముతామో, విశ్వసిస్తామో, ఎన్నడూ భయపడము. నిన్ను నన్ను ఎన్నడూ సిగ్గుపరచడు. ఆమేన్. ప్రైజ్ గాడ్.